వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అసలు ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఎక్సెల్స్ ఫార్మల్స్ వస్తే చాలన్నమాట. మీకు ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తున్నారు, నెలకు జీతం 30,000 ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చే జాబ్స్ అనేవి ఇస్తారు. అమెజాన్ కంపెనీ వారు ఎప్పుడు కూడా చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ప్రతిభను సక్రియం చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అంటే అమెజాన్ ఫ్లాట్ ఫైల్ నిపుణుడు అనేది కావాలన్నమాట వీళ్ళకి. అంటే ఎక్సెల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరైతే చెక్ చేసి వాళ్ళకి చూపెట్టాలన్నమాట. అంటే ఇంటి దగ్గర ఉంటే చేసుకోవచ్చు. ఈ వరకు ఫుల్ టైం అనేసి ఇవ్వడం జరిగింది. అసోసియేట్గా మీరైతే చేయాలన్నమాట. ఈ యొక్క కంపెనీ ఎక్కడ ఉంటుందంటే కెనడాలో ఉందన్నమాట. ఓకేనా, కెనడాలో మనకి ఈ యొక్క కంపెనీ అనేది ఉంది. ఇప్పటి వరకు అయితే 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ నైపుణ్యాలు వచ్చేసరికి ఎక్సెల్ ఫార్మల్స్ క్రియేట్ చేయడం రావాలి, అలాగే మీకు మంచిగా డేటా ఎంట్రీ కూడా రావాలన్నమాట. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు జాబ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. కీలక బాధ్యతలు అనమాట. ఫ్లాట్ ఫైల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ, ధర మరియు ఉత్పత్తి వివరాలతో సహా ఉత్పత్తి జాబితాల కోసం అమెజాన్ ఫ్లాట్ ఫైల్ను సృష్టించండి, నవీకరించండి మరియు నిర్వహించండి అనేసి చెప్పడం జరిగింది. డేటా ఖచ్చితత్వం, అమెజాన్ స్పెసిఫికేషన్లను ప్రకారం అన్ని ఉత్పత్తి డేటా ఖచ్చితమైనవి అని మీరు పూర్తిగా మరియు సరిగ్గా ఫార్మేట్ చేయబడిందని నిర్ధారించుకోవాలి. ట్రబుల్ షూటింగ్, జాబితా లోపాలు, డేటా వ్యత్యాసాలు మరియు ఫైల్ అప్లోడ్ సమస్యలు వంటి ఫ్లాట్ ఫైల్ను సంబంధించిన సమస్యలను గుర్తించగలిగే విధంగా ఉండాలి. అలాగే వాటిని పరిష్కరించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అలాగే ఆప్టిమైజేషన్, కీవర్డ్ ఆప్టిమైజేషన్ మరియు కేటగిరీ మెరుగుదలతో సహా అమెజాన్లో మెరుగైన దృశ్యమానిత మరియు పనితీరు కోసం ఉత్పత్తి జాబితాలను విశ్లేషించండి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మరియు ఆప్టిమైజ్ చేయండి కూడా అనేసి చెప్పడం జరిగింది అనమాట. రిపోర్టింగ్ వచ్చేసరికి డేటా ఆధారిత నిర్ణయాధికారిక మద్దతుగా లిస్టింగ్, పనితీరు, విక్రయాలు, ట్రెండ్లు మరియు ఇన్వెంటరీ స్థాయిలను సంబంధించి నివేదికలను కూడా రూపొందించి వాటిని వివరించే విధంగా కూడా చూసుకోవాలి. సహకారం, ఉత్పత్తి సమాచారం మరియు వ్యూహాలపై అమరికకు నిర్ధారించడానికి మార్కెటింగ్, ఇన్వెంటరీ మరియు కస్టమర్ సేవా బృందాలతో కలిసి పనిచేయగలిగే విధంగా ఉండాలన్నమాట. ఉత్తమ పద్ధతులు, అనుకూలతను నిర్ధారించడానికి మరియు ఆప్టిమైజేషన్ కోసం కొత్త ఫీచర్లను ప్రభావితం చేయడానికి అమెజాన్ విధానాలు, సాధనాలు మరియు ఉత్తమ అభ్యాసాల గురించి అప్డేట్గా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. అర్హతలు వచ్చేసరికి మీకు అనుభవం అనేది ఉండాలి. సో ఖచ్చితంగా అమెజాన్ ఫ్లాట్ ఫైల్లో మరియు లిస్టింగ్ మేనేజ్మెంట్తో నిరూపితమైన అనుభవం అనేది చాలా అవసరం. గతంలో అమెజాన్ సెల్లర్ సెంటర్లతో పనిచేసిన అనుభవం అనేది చాలా అవసరం అనమాట. సాంకేతిక నైపుణ్యాలు వచ్చేసరికి ఫార్ముల్ క్రియేట్ చేయడం, డేటా మ్యానిపులేషన్ చేయడం, అలాగే ట్రబుల్ షూటింగ్ దానిపైన పరిజ్ఞానం అనేది ఉండాలి. ఎక్సెల్ లేదా గూగుల్ షీట్లలో ప్రావీణ్యం అనేది ఉండాలి. ఎక్సెల్లో ఏవైతే షీట్స్ క్రియేట్ చేస్తారో దానిపైన, అలాగే గూగుల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా మీకు మంచి పటుత్వం అనేది ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వివరాలకు శ్రద్ధ, డేటా ఎంట్రీ మరియు ఫైల్ మేనేజ్మెంట్లో వివరాలు మరియు ఖచ్చితత్వాన్ని, బలమైన శ్రద్ధ, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, డేటాను విశ్లేషించే సామర్థ్యము, అలాగే ట్రెండ్లను గుర్తించడము మరియు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా మీకు చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ అద్భుతమైన రాకపోక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. క్రాస్ ఫంక్షనల్ టీములతో సమర్థవంతంగా సహకరించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. సమస్య పరిష్కారం అన్నమాట. సమస్యలను గుర్తించడం మరియు పరిష్కరించడంలో చురుకైన విధానంతో బలమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. సంస్థాగత నైపుణ్యాలు, వేగవంతమైన వాతావరణంలో బహుళ పనులు మరియు ప్రాధాన్యతలను
నిర్వహించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇష్టపడే అర్హతలు అనేసి ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ అమెజాన్ అడ్వర్టైజర్గా లేదా సెల్లర్ సెంట్రల్ సర్టిఫికేషన్లు అనేవి మీకు ఉంటే సరిపోతుంది అనమాట. ఇండస్ట్రీ నాలెడ్జ్, హోమ్ టెక్స్టైల్స్ మరియు ఈ కామర్స్ బెస్ట్ ప్రాక్టీసులతో మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో అమెజాన్ వారు ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే అప్లికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, టైటిల్ కింద ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్.
నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.